ఇంకా కదే హీరో దీనికి. వీఆర్ లైక్ యూనో ఇలా రూట్స్ లాగా అందరం వీఆర్ డెడికేటింగ్ సంథింగ్ టు ద క్యారెక్టర్ స్టోరీ. సో యా ఇట్ వాజ్ గుడ్ ఎక్స్పీరియన్స్. సో అనురూప్ ఎలా వచ్చారు మీరు ఇండస్ట్రీకి? నేను ఫస్ట్ ఐ డిడ్ షార్ట్ ఫిల్మ్స్. ఓకే ఓకే, లైక్ ఎవ్రీబడి డిడ్. ఐ లైక్ షార్ట్ ఫిల్మ్స్. ఆ తర్వాత ఐ వెంట్ అబ్రాడ్ టు స్టడీ. అక్కడ ఇంకా ఇక్కడ వెళ్తే ఏదో థియేటర్ ప్లేకి వెళ్ళా అక్కడ న్యూజిలాండ్లో. యా జస్ట్ వాచ్. ఓకే ఓకే, మనల్ని అక్కడ పార్టిసిపేట్ చేయనిరు, అదంతా స్లాంగ్ అదంతా డిఫరెంట్ ఉంటుంది కదా. సో దే విల్ బి సో అక్యురేట్ పర్ఫెక్ట్, లైక్ ఇలాంటి వాళ్ళని క్యాచ్ చేయాలి అన్నట్టు ఉంటారు అనమాట. సో వీ కాంట్ యాక్ట్ ఇన్ దోస్ ప్లేస్, బిగ్ ప్లేస్, బట్ చూడడానికి వర్క్షాప్ చేయడానికి వెళ్ళా. అక్కడ ఇంట్రెస్ట్ వచ్చింది, మళ్ళీ ఐ కేమ్ బ్యాక్ హియర్. ఇక్కడ జాయిన్ అయ్యా థియేటర్స్. అండ్ దట్స్ వై త్రూ దట్ థియేటర్ పీపుల్ ఐ క్రాక్ దిస్ ఫిల్మ్ కాల్డ్ చెక్, నితిన్ గారిది. చంద్రశేఖర్ ఎలేటి ఇంకా నితిన్ బ్రోది చెక్ అని ఒకటి వచ్చింది కదా. సో అట్లా ఒకరి తర్వాత ఒకరు కాంటాక్ట్సే, మోర్ దెన్ ఆడిషన్స్ అండ్ ఆల్. వీళ్ళని పట్టుకొని నాన్న పట్టుకొని ఇక్కడికి వచ్చా. మన ఇండస్ట్రీ అంటే అంతే కదా. అంతే, ఐదర్ యూనిట్ హ్యావ్ బ్యాకప్ ఆర్ కాంటాక్ట్స్, ఆ రెండిట్లో ఏదో ఒకటి. మీరు ఎంతమంది? ఒకడనే, ఏక్ నిరంజన్. ఏక్ నిరంజన. బోర్ కొట్టదా మీకు? చిన్నప్పుడు బోర్ కొట్టేదా? కజిన్స్ ఉన్నారు ఎక్కువ, ఫ్రెండ్స్ ఉన్నారు. సో మనకి ఫ్రెండ్సే అన్ని, ఫ్యాన్స్ అయినా ఎవరైనా నాకు ఫ్రెండ్సే. వాళ్ళే మోటివేట్ చేయనా డిమోటివేట్ చేయాలన్నా వాళ్ళే. సో మీ మదర్ ఫాదర్ బాగా సపోర్టివ్ మరి? యా 100%. అందుకే వెళ్ళకపోతే దట్స్ వాట్ ఐ ఆల్వేస్ ఐమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. లైక్ అంటే ఇప్పుడు ఇక్కడెక్కడ ఊరు నుంచి వచ్చి ఇక్కడి నుంచి వచ్చి కృష్ణానగర్లో మణికొండలో ఇక్కడ ఫ్లాట్స్ తీసుకొని రెంట్లు కట్టుకుంటూ దే కీప్ ట్రైంగ్ అండ్ దే ట్రై టు అచీవ్ దేర్ గోల్స్. సో మా పేరెంట్స్ వల్ల నాకు అన్నీ ఏం లేవు. వాళ్ళు ఇక్కడే బాండ్ బాటప్ ఇక్కడే. ఇంట్లో వాళ్ళది దే ఆర్ ఫ్రమ్ కడప, రాయలసీమ. కడప రాయలసీమ బిడ్డ అనమాట. తెలంగాణ బిడ్డ, మిక్చర్ ఆఫ్ రాయలసీమ బిడ్డ, బోత్. ఓకే ఓకే. నేనైతే ఇక్కడే బాండ్ అండ్ బాటప్. సో యా. మదర్ ఫాదర్ ఏం చేస్తుంటారు? ఫాదర్ ఇస్ హీ వర్క్ ఫర్ ద గవర్నమెంట్, ఇప్పుడు రిటైర్ అయ్యారు. మదర్ ఇస్ హౌస్ వైఫ్. ఓకే, సిబ్లింగ్స్ ఎవరు లేరు, ఇంకా మీరు చెప్పిందే రాజ్యం అక్కడ. అంతే అందుకే ఇంకా ఇక్కడ లేకపోతే ఎప్పుడో పంపించేస్తాను. న్యూజిలాండ్కి వెళ్ళారు కదా అబ్రాడ్ మాస్టర్స్ చేయడానికి కదా. మాస్టర్స్ ఇన్ వాట్? ఎంబీఏ చేయడానికి వెళ్ళా ఇన్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. సో ఇట్ వాజ్ లైక్ 1.5 year కోర్స్ అనమాట. అక్కడే ఐ got to know about theatre and all. Yeah, it's a beautiful place. You should all go visit sometime. యా డెఫినెట్లీ. మంచి ప్లేస్, పీస్ఫుల్ కంట్రీ. Very అసలు peaceful, yeah. అసలు ఎప్పుడు వచ్చింది ఈ ఆలోచన ఇండస్ట్రీకి రావాలి, నేను హీరో అవ్వాలి, హీరో అవుదామనే వచ్చారా? ఇంకేమన్నా నేను మంచి ప్రామినెంట్ క్యారెక్టర్కి చెయ్యాలి, ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలని వచ్చారా? అంటే ఇట్స్ లైక్ హీరో అనేది అది ఒక టైటిల్ అట్లా, అంతే. హీరో అవన్నీ కాదు కానీ యాక్టర్ మోస్ట్. ఐ వాజ్ లైక్ ఐ వాంటెడ్ టు బీ అ గుడ్ యాక్టర్, లైక్ ప్యాషనేట్ యాక్టర్. బికాజ్ ఏమో చిన్నప్పటి నుంచి ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు సమ్ అదర్ స్కిన్. లైక్ ఓకే, ఇప్పుడు మీరు ఉన్నారనుకో, లైక్ తిన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఇప్పుడు ఈ భయ్య ఉన్నాడు అనుకో, ఇతని పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి. సో అట్లా పాయింట్ ఆఫ్ వ్యూస్ గురించి ఆలోచించి ఒక యాక్టర్ అయితే యూ కెన్ ప్లే ఎనీథింగ్, యూ కెన్ బీ ఎనీ వన్. ఓకే, యూ కెన్ బీ అ డాక్టర్, యూ కెన్ బీ అన్ ఆస్ట్రోనాట్, యూ కెన్ బీ వాట్ ఎవర్ ద హెల్ యూ వాంట్. సో అట్లా అనుకున్నా, యాక్ట్ చేద్దాం, యాక్టర్ అవుదాం అనుకున్నా. సో యా, అలా రోజు చేసుకుంటూ వస్తే దట్స్ హౌ ఇట్ గాట్ మీ హియర్. ఇప్పటి వరకు బాగా గుర్తింపు వచ్చిన క్యారెక్టర్స్ ఏంటి? ఇప్పుడు మదం ఇస్ ఓకే, అపార్ట్ ఫ్రమ్ మదం కాకుండా నాకు నమో అని ఒకటి చేసా విశ్వంత్ బ్రోతో. సో చంద్రశేఖర్ లేటి వాళ్ళు చెప్పే కదా, ఒకరు పట్టుకొని ఒకరిని జంప్ చేసుకుంటూ వచ్చామని. సో చెక్ త్రూ చంద్రశేఖర్ లేటి వాళ్ళ టీంలో జాయిన్ అయ్యా. సో వాళ్ళు నమో అని తీశారు ఒక మూవీ. సో ఆ క్యారెక్టర్కి కొంచెం లైక్ దాన్ని సరిగ్గా మేము ప్రమోట్ చేయలేకపోయాము, బట్ ఇక చూసిన వాళ్ళందరికీ దే లవ్డ్ ఇట్. సో అదొక మోహన్ అనే క్యారెక్టర్. అండ్ దానికంటే సుహాస్ బ్రోతో ఫ్యామిలీ డ్రామా అని ఒకటి చేసా. దాంట్లో లాస్ట్లో వస్తుంది, కొంచెం బాగుంటుందా ఇద్దరి మధ్యలో ఆ కాన్వర్జేషన్ అది. ఓకే, దానివల్ల ఐ రియలీ లైక్ దోస్. యా, నైస్. మోర్ టు కమ్. డెబ్యూ ప్రాజెక్ట్ అంటే మీది ఏది? డెబ్యూ అంటే చెక్కే, బట్ దాంట్లో అసలు అంత చాలా చిన్న స్పేస్ ఉంటుంది. బట్ నమో మిస్సింగ్ అని ఉండొచ్చాయి. నమో ఇస్ లైక్ ఫుల్ లెంత్. ఇంకా ఐ వాజ్ లైక్ నా విశ్వంత్ వాజ్ ఫస్ట్ లీడ్, ఐఎమ్ సెకండ్ లీడ్. ఓకే, థియేటర్స్ చేశారు కదా మీరు? యా, థియేటర్స్ ఎప్పుడు న్యూజిలాండ్ నుంచి వచ్చినాక థియేటర్స్ చేశారా? ఇక్కడ చేశారు. సంహార థియేటర్స్ అని రత్నశేఖర్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన గైడెన్స్లో చేసిన. ఇట్స్ లైక్ ఏ స్కూల్ అనమాట. సో ఒక 2 years 3 years ట్రావెల్ అయ్యే వాళ్ళతో. థియేటర్స్ వల్ల మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని నేను విన్నాను. ట్రూ. అంటే లైక్ ఐ సెడ్ బిఫోర్, ఏదైనా కూడా ప్రాక్టీస్ ఉండాలి. ఇప్పుడు మన సినిమాలు అవన్నీ చూస్తున్నాం, దట్ ఈస్ లైక్ థియరీ. నువ్వు ఇంప్లిమెంట్ చేస్తున్నావు లైఫ్లో అంటే ఇట్స్ ప్రాక్టికల్. అంటే నీకు థియేటర్ చేస్తే యూ కీప్ ఆన్ గెట్టింగ్ రోల్స్, ప్లేస్ చేస్తుంటావు, అలవాటు అనేది అవుతుంది. సో జిమ్ కానీ ఏదైనా కానీ మనకు ఎట్లా ఒక అలవాటు అవుతుంది. అట్లా థియేటర్స్ చేస్తే కంటిన్యూస్గా వర్క్ వస్తూ ఉంటుంది. యూ విల్ గెట్ టు బీ ద యాక్టర్ యూ వాంట్. ఐ మీన్ యూ కెన్ డూ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ దాట్ లైన్. So but again both are different, you know. Theatre acting is different, movie acting is different. Where there you have to be more expressive, loud. You last lo కూర్చున్నోడు కూడా వినిపియాలి నువ్వు.
థియేటర్ అట్లా కాదు, సినిమా అట్లా కాదు, కెమెరా నీ మీద ఉంటుంది, ఎక్కువ చేస్తారు అంత చేయకరా బాబు, అవును, కొంచెం తగ్గి డ్రామా ఆర్టిస్ట్ లాగా చేయొద్దు అని అంత అంటూ చేయొద్దు. ఉంటారు. సో యూ హ్యావ్ టు బ్యాలెన్స్ దాట్. అలా అన్నారు అని కూడా నేను విన్నాను అనమాట. అంతే కదండి, అంటూ ఉంటారు కదా. యా యా నాకు అట్లా లక్కీగా ఎవరు అనలేదు, ఎందుకంటే బికాస్ ఐ స్టార్టెడ్ విత్ షార్ట్ ఫిల్మ్స్, సో ఐ నో ద పిచ్ ఆఫ్ ఇట్, టోన్ ఆఫ్ ఇట్, కెమెరా ముందే. తర్వాత ఐ వెంట థియేటర్స్ కాబట్టి, సో ఐ ట్రై టు ఫిగర్ ఇట్ అవుట్ సమ్ హౌ. సో ఎవరైతే కొత్తగా ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నారో, అప్కమింగ్ యాక్టర్స్ కావచ్చు, ఎవరైనా యాక్టింగ్ చేయాలి అనుకున్న వాళ్ళకి, సో థియేటర్స్ ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు? అదేనండి, ఏదన్నా ఒక ప్రాక్టీస్ ఉండాలి కదా. సో మనకి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్, లైక్ ఉమెన్ పర్ఫెక్ట్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ప్రాక్టీస్ మేక్స్ యూ పర్ఫెక్ట్. సో థియేటర్స్ చేస్తే యూ గెట్ టు ప్లే సో మెనీ రోల్స్, చాలా చేస్తుంటావు వీకెండ్స్ కానీ ఇది కానీ. సో నీకు అలవాటు అవుతుంది మంచిగా. థియేటర్ ముందు యుల్ బీ సో కాన్ఫిడెంట్, ఫ్లెక్సిబుల్. యా యూ కెన్ జస్ట్ డాన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా ఇఫ్ యూ లైక్ ద రోల్. ఓకే, అందరూ బాగా డాన్స్ చేస్తారు అయితే? వేస్తాడు, కొంచెం అట్లా మేనేజ్ చేస్తాం. అంటే విల్ బీ హ్యావింగ్ కొరియోగ్రాఫర్స్, అంటే బాండ్ డాన్సర్ లాగా కాదు కానీ, ఒక 1 day ముందు రిహర్సల్ అట్లా పెట్టుకుంటే అప్పుడు బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మదం గురించి మాట్లాడితే, మదంలో ఫన్నీ మూమెంట్స్ చెప్పండి ఏమన్నా ఉంటే. సినిమాలో అయితే ఏం ఫన్ ఉండదు, ఇప్పుడు చెప్తున్నా. ఆన్ సెట్స్? ఆన్ సెట్స్ అయితే ఉన్నాయి కొన్ని. ఐ మీన్ చాలా మందికి అక్కడ ఒక యాక్టర్ వచ్చాడు, తమిళ యాక్టర్ ఒక ఆయన, అరంగనాథన్. ఈజ్ అ రియలీ గుడ్ యాక్టర్. సో మెథడ్ యాక్టింగ్ చేసాడు కొన్నిసార్లు, నిజంగా కొట్టాడు అనమాట మమ్మల్ని. ఓ, నన్ను కానీ, అమ్మాయి లతాన్ కానీ, హేమ కానీ, హర్షాన్ కానీ, లైక్ వీ హ్యాడ్ లైక్, అంటే ఇంకా వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి తర్వాత మేము బయటకు వచ్చి ఆయనతో, బ్రో కొంచెం ఆగండి బ్రో, ఎందుకు కొడుతున్నారు అట్లా చూసుకోండి, ఎందుకు ఇప్పుడు కట్ అయ్యాక మేము చేస్తే బాగుంటుంది. సో అట్లా అది కొన్ని అలా ఫన్నీ మూమెంట్స్, ఇంకా చాలా ఉన్నాయి ఫన్నీ మూమెంట్స్ దీంట్లో. మీ ఆపోజిట్ ఫీమేల్ క్యారెక్టర్ ఎవరు? యా, హేమ అని అమ్మాయి చేసింది. షీఈ్ ఆల్సో గుడ్. తనది కొంచెం చిన్న రోలే, బట్ హెవీ ఇంపాక్ట్. మేము ముగ్గురం క్రియేట్ చేసిన ఇంపాక్ట్ తను కొన్ని సీన్స్తో క్రియేట్ చేస్తుంది. సో తన వల్లే స్టోరీ తిరుగుతుంది అనమాట. ఓకే, ఇనయ కూడా ఉంది కదా దీంట్లో? ఇనియా కూడా ఉంది. ఇనియాకి మాకు కొంచెం తక్కువ సీన్స్ ఉంటాయి, బట్ యా షీఈస్ ప్లేయింగ్ నెగిటివ్ క్యారెక్టర్ ఇన్ దిస్. యా, సో షీ డిడ్ మీకు తనకేం కాంబినేషన్స్ ఉండవు? ఉంటాయి, కొంచెం ఎక్కువ ఉండవు కానీ కొంచెం తక్కువే ఉంటాయి. సో బట్ ఆ పోలీస్తో ఆయనకి వాళ్ళతో ఉంటాయి కాంబినేషన్ తనకి. సో నేను ఇనియాతో కూడా ఇంటర్వ్యూ చేశాను, తను చెప్పింది ఐ హ్యాడ్ 3 ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయి అని. మాతో కాదు, వేరే వాళ్ళతో. అది మనం సేఫ్.